పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం వరద బాధితులకు యలమంచిలి మండలం కనకాయలంక గ్రామంలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలతో నిత్యావసర సరుకులు ఎన్డీఏ కూటమి నాయకులు పంపిణీ చేశారు. వరద ముంపు గురైన కారణంగా కనకాలంక రెండవసారి బియ్యం గాని కందిపప్పు, పామాయిలు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పంచదార రెండోసారి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మినిస్టర్ గారికి ఈ వరదల్లో చిక్కుకున్న వాళ్ళంటే, వరద గ్రామాలంటే అత్యంత ప్రేమ. దాని కారణంగా ఆయన ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఒక్క రోజు కూడా ఒక గంట కూడా తీరిగలేని పరిస్థితుల్లో మనకి ఏర్పాటు చేయడం జరిగింది. సోదరి మనలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రామానాయుడు గారు అంటే మన నియోజకవర్గంలో ఉండటం మన అందరికీ గర్వకారణమే. అది నేను ఘంటాపథంగా చెప్పగలను. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అంటే అన్నగాను తండ్రిగానే ఉంటే మనం చాలా గర్వింతాం. అలాంటి నాయకుడు మన నియోజకవర్గంలో మనకు దొరకడం, ఆ నియోజకవర్గంలో మనం ఉండటం చాలా గొప్ప సంగతి అని ఈ మాటలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. వరద బాధితులకు ఉచిత నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి మన డైనామిక్ లీడర్, మన జలవనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు సారథ్యంలో ఆయన ఆదేశాల మేరకు ప్రభుత్వం స్పందించి మొన్ననే మనకు వరద వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా బియ్యము, దానా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మరలా రెండోసారి వరద వస్తే మరలా మనం దానా ఇచ్చాము. మరలా ఇప్పుడు ఉచితంగా 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, కేజీ పంచదార, కేజీ పామాయిల్, కేజీ పొటాటో, కేజీ ఉల్లిపాయలు కూడా 6 రకాల సరుకులు, నిత్యావసర సరుకులు ఈవేళ ఉచితంగా మన వరద గ్రామ ప్రభావిత ప్రాంతాలకు ఇవ్వడం జరుగుతుంది. మరి మన ఎమ్మెల్యే గారు ఇటువంటి ఎమ్మెల్యే గారిని మనం ఎక్కించుకున్నాం కాబట్టి మనకు వరద గొట్టు దాటక ముందే మనకి బియ్యం గాని, నిత్యావసర సరుకులు గాని, మరి దూళ్ళకి దానా గాని మనకి వస్తున్నాయంటే మన నిమ్మల రామానాయుడు గారి సారథ్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన రామానాయుడు గారు చూసుకుంటే ఆయన వ్యక్తి కాదు, మహోన్నతమైన శక్తి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మరి ఆయన ఎక్కడైనా రాజకీయ నాయకులను చూసుకుంటే తన కోసం పనిచేసిన వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటారో, తనకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని మైండ్ లో పెట్టుకుంటారు కొంతమంది రాజకీయ నాయకులు. కానీ మన రామానాయుడు గారు తన కోసం పనిచేసిన, తనకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు కూడా గుండెల్లో పెట్టుకుని చూసే నాయకుడు ఎవరన్నారంటే డాక్టర్ నిమ్మల రామానాయుడు గారిని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అటువంటి నాయకుడిని మనం నెగ్గించుకున్నందుకు ఆయన ప్రతి వ్యక్తికి, మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి వ్యక్తికి పలకరించి ప్రతి వ్యక్తికి సహాయం అందుతుందో లేదో చూసి ఆయన విజయవాడలో ఉన్నా, పాలకొల్లో ఉన్నా, లేదా ఢిల్లీలో ఉన్నా, ఎక్కడున్నా నియోజకవర్గ ప్రజల యొక్క కష్ట సుఖాలు, బాగోగులు తెలుసుకుంటూ ఇక్కడ మండల నాయకులందరినీ ఆయన ఎక్కడున్నా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. మరి మనకి ఎప్పుడు కూడా చరిత్రలో చూసుకుంటే మనకి ఎప్పుడు పండగలో వచ్చినట్టు వరదలు వస్తా ఉన్నాయి. కానీ ఒక్కసారి ఏదన్నా మహా ప్రమాదమైన వరద వస్తే ఒక్కసారి బియ్యం ఇచ్చేవారు మీకు అందరికి గుర్తే ఉంటది. మరి ఈవేళ మనకి ధవళేశ్వరం 15 అడుగులు దాటగానే కూడా మనకి 2 సార్లు బియ్యం, 2 సార్లు దానా ఇచ్చారంటే మరి మహానుభావుడు రామానాయుడు గారు ఆయన సారథ్యమే కదా. మరి అందరూ అటువంటి నాయకుడిని మనం అందరం గుర్తుపెట్టుకోవాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ